క్రైస్తవ పరిభాషలో రక్షణ 3 విధాలుగా ప్రకటించబడింది. క్రైస్తవ థియాలజీలో, క్రిస్టియన్ థియాలజీలో సాల్వేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ 3 ways. అందరూ జాగ్రత్త వింటే మాట చెప్తాను చూడండి. 1, మనం రక్షింపబడితిమి. అందరూ చెప్పండి, మనం ఏమయ్యాం? రక్షించబడ్డాము. ఏ క్షణమైతే నువ్వు పాపినని ఒప్పుకొని క్రీస్తు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి మన సమస్త దుర్నీతులను మనల్ని ఏం చేశాడు? ఆయన పవిత్రులుగా చేశాడు కదా. ఆ వచనాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావో, నీకు రక్షకుడు అవసరం అని గుర్తించావో, సువార్త విన్నప్పుడు, సువార్త నీకు ప్రకటించబడినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువు నీ హృదయం అనే తలుపునద్దుండి తట్టుచున్నాడని విని నీ తలుపును తెరిచావో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను. వీ వర్ సేవ్డ్. మనం రక్షించబడి ఉన్నాము. రెండవది ప్రియులారా, రక్షించబడుచు ఉన్నాము. అందరూ చెప్పండి, ఏమవుతున్నాం? మనం రక్షించబడుచు ఉన్నాం. దీన్ని ఏమంటారంటే, పాపపు బంధకముల నుండి ఒక రోజున మనం రక్షించబడ్డాం. అనుదినము కూడా క్రీస్తు ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనము పాపపు శక్తి నుండి ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. నేను రక్షణ పొందేశాను కదా, ఇంకా పోరాటం ఏమీ లేదు అనుకోవడానికి లేదు. అసలు పోరాటం అప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడు? నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచే. నీకు పాపానికి పోరాటం ప్రారంభించబడేది అక్కడ. ఆ పోరాటంలో గెలవాలంటే అనుదినము నువ్వేం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని శక్తి ద్వారా నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అనుదినము నింపబడుతూ ఉండాలి. కొంతమంది మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడుగుతారు. దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనం అనుదినము నింపబడాలి. అది ఎప్పుడో ఒకసారి జరిగిన కార్యం కాదు. అది అనుదినము దేవుని ఆత్మ ద్వారా నింపబడడం. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మతో అనుదినము కూడా నింపబడడం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. 3వ మాట జాగ్రత్తగా గమనించండి. మనం రక్షించబడుదుము అనే మాట ఎక్కడైనా మీరు చూశారనుకోండి, మరి ఆల్రెడీ రక్షణ పొందాం కదండి, ఇంకా రక్షించబడతామంటే ఏంటంటే, ఆ రక్షించబడేది ఎక్కడి నుంచి అంటే, పాపపు భయంకరత్వం నుండి. పాపపు రిజల్ట్ ఒకటి ఉంది, భయంకరమైన నరకం ఒకటి ఉంది. ఆ భయంకర నరకం నుండి ఒకరోజు యేసే మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన రక్షించబోతున్నాడు. రక్షించబడుదు అనే మాట మీరు ఎప్పుడైనా బైబిల్లో చూస్తే ఆ ఉద్దేశం అన్నమాట. కొంతమంది రక్షించబడుదుము అని ఉంది కాబట్టి ఇప్పుడు పొందక్కర్లేదేమో అని అనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు చెప్తున్నారు రక్షించబడుదు అంటే అర్థం ఏంటో తెలుసా? బేస్డ్ ఆన్ యువర్ డెసిషన్ టుడే, ఈరోజు ఏ నిర్ణయం అయితే నువ్వు దేవుని కోసం తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని బట్టి ఒకరోజు నరక శిక్ష నుండి ప్రభు నేను ఏం చేస్తున్నాడు? తప్పించబోతున్నాడు ఆయన. అదే విషయం బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా. ఒక రిఫరెన్స్ మాత్రం ఇచ్చి నేను ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 and verse 9. The Bible clearly says, చదవండి త్వరగా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం ఏం చేయబడబోతున్నాము? రక్షించబడుదుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. There is a wrath that is coming from God. దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి మనం ఏం చేయబడుతున్నామంట? రక్షించబడుదుము. అది మరింత నిశ్చయముగా అనే మాట అక్కడ చూసాం. ఎందుకు మనం మరింత నిశ్చయముగా దేవుని ఉగ్రత నుండి రక్షించబడుతున్నామంటే ఆయన రక్తము వలన ఇప్పుడు. అందరూ చెప్పండి, ఎప్పుడు? ఇప్పుడా అప్పుడా? ఇప్పుడు. ఆయన రక్తం వలన నీవు ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడితే అప్పుడు ఉగ్రత నుండి ఏం చేయబడతావు అనమాట? తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుని ప్రార్థన, ప్రభువా నన్ను రక్షింపుము. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. సిలువలో మన కోసం శ్రమపడిన ఉద్దేశం అది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన ప్రధానంగా మనల్ని రక్షించడానికే. చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఈ రోజులు అంటే స్వస్థత కోసం వస్తున్నారు. పొందేసిన తర్వాత మళ్ళీ కనబట్టలేదు, అయిపోయింది కదండి. కోర్టు కేసు పోయేదాకా వస్తారు, పోయిన తర్వాత మళ్ళీ కనబట్టలేదు దేవుని దగ్గర. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకమైన భౌతిక సంబంధం మేలు కలిగితే చాలు దేవుడి గురించి. ఆ రక్షణ, జీవం, నిత్య జీవం ఇవన్నీ మనకు ఎందుకులేండి, అవన్నీ మనకు పడేవి కాదన్నట్టుగానే కొంతమంది జీవితాలు ఉన్నాయి. ప్రభు నేను స్వస్థపరచడని అంటలేదమ్మా.
నీకున్న కోర్టు కేసు నుండి విడుదల చేయడంటల్లా ఎన్నో సాక్ష్యాలు మనం వింటానే ఉన్నాం. కానీ వాటి కోసం మాత్రమే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావంటే నువ్వు యేసు ప్రభు గురించి ఇంకా సరిగ్గా నువ్వు తెలుసుకోలేదన్నమాట. అవే ఇవ్వడం దేవుని ఉద్దేశం అయితే నీ కోసం ఆయన సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. నీకో స్వస్థత కోసమో లేకపోతే ఒక కోర్టు కేసు నుండి విడుదల కోసమో ఒక సంతానం కోసమో దేవుడు గనక ఇవ్వాలి అనుకుంటే ఆయన సిలువలో చనిపోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అయితే చాలామందికి అంత ముందు కూడా దేవుడు చేశాడు. కానీ నీవు నేను ఉగ్రత నుండి విడుదల పొందాలనే, ఆ భయంకరమైన నరకాన్ని నుంచి తప్పించుకోవాలనే యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించి ఆయన రక్తాన్ని మన కోసం చిందించినప్పుడు ఇప్పుడు ఆయన రక్తం వలన మనకేముంది? రక్షణ ఉంది. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరెన్ననుకున్నా క్రైస్తవ్యంలో అత్యంత ప్రధానమైన అంశం యేసుక్రీస్తు ప్రభు రక్తము, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. We need to come under the blood of Jesus. We need to be covered. We need to be sprinkled by the blood of Jesus. యేసు రక్తాన్ని మీ కుటుంబం మీద, మీ వ్యక్తిగత జీవితాల మీద ఒలికించబడాలనే యేసు ప్రభు వారు సిలువలో మన కోసం మరణించారు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన రక్షణ ఎంత గొప్పది. పాతాళం అనే భయంకర ఉగ్రత నుండి, నరకము నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మందపాడు జాషువా గారని మన సంఘానికి చాలా సంవత్సరాల క్రితం పాస్టర్ గారు వస్తుండేవారు దేవుని వాక్యం చెప్పడానికి. ఆయన వచ్చినప్పుడల్లా పాట పాడేవారు. ఆయన రాశాడు పాట, ఓ 10 వచనాలు ఉంటాయి దానిలో. ఆ పాట అందరికీ చాలా ఇష్టంగా ఉండేది, కానీ చాలా చక్కని మెసేజ్ దానిలో. పాతాళ గుండము బహుభయంకర గండము అని పాడేవారు. 10 వచనాలు ఉండే. ఎవరెవరు పాతాళానికి వెళ్తారు, ఆ ఉగ్రత ఎవరు భరించాలి, కానీ యేసు ప్రభు వాటన్నిటి నుండి ఏ విధంగా విడుదల చేయడానికి కొనుకొచ్చారో చాలా చక్కగా దానిలో రాసుకుంటూ వచ్చారు. పాతాళ గుండము బహుభయంకర గండము, చోరులు మరి జారులు నా చారులు చేరుదురు. చోరులు అంటే దొంగలు, జారులు అంటే వ్యభిచారం చేసేవాళ్ళు, రకరకాల పరిస్థితులు. నాచారులు అంటే లోకసంలో ఆచారాలను పాటించేవాళ్ళు చాలామంది, ప్రభువును ప్రక్కన పెట్టేసి దేవుని వాక్యం నిరర్ధకం చేసేసి ఆచారాలే ప్రాముఖ్యం వాళ్ళకి అన్ని విషయాల్లో. ప్రభువు ఏం చెప్తున్నాడు, దేవుని లేఖనం అక్కర్లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళందరూ ఉగ్రతలో పంపులు పొందాల్సిందే. ఈరోజు నీవు నేను విడుదల పొందాలనే ప్రభువుని యేసయ్య లోకానికి వచ్చారు. ఆ ప్రేమను గుర్తిద్దామా?